వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సెయింట్ లూక్స్ చర్చ్ నందు క్రైస్తవుల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ రేవకట్ట మాణిక్యరావు గారు నూతన సంవత్సరంలో క్రైస్తవులందరూ ప్రేమ మమతను రాగాలతో నూతన సంవత్సరంలో భక్తి శ్రద్ధలతో జీవించాలని యేసుక్రీస్తు బోధన వారికి అందించారు. ఇటు సందర్భంగా క్రైస్తవులందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరినొకరు తెలియజేసుకున్నారు. సర్వశక్తి దేవుని నమ్ముచున్నాం. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి బాధపడి సిలువపడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యాల్లోకంలో మూడవ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి దేవుని నమ్ముచున్నాం. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణము, శరీర పునరుత్థానము, నిత్య జీవనం. కృపగల మా ప్రభువా, దయగల మా తండ్రి, పరిశుద్ధాత్ముడా, మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మరొకసారి నూతన సంవత్సరంలో మీరు ప్రవేశింపచేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా సమయంలో ఆయన దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండడాన్ని బట్టి నేను ఆశీర్వాదాన్ని పొందుతాననే గొప్ప నమ్మకంతో మీకు బిడ్డలమైన మేము విశ్వాసంతో మీకు ఆలయంలో నిలిచున్నాం తండ్రి. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మీకు సహాయాన్ని మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ యొక్క కృపను ప్రసాదించండి తండ్రి. మీరే మమ్మల్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను. దయగల మా ప్రభువా, మా యొక్క సంఘంలో ఉన్న అవసరతల కొరకు మేము ప్రభువా, మా సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ మీరు దీవించండి ప్రభువా, వారిని ఆశ్రయించండి. వారి యొక్క శారీరకమైన అలసటను తట్టుకోవడానికి మానసికమైన ధైర్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, మా యొక్క సంఘంలో మరియు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి చక్కటి ఉద్యోగాలను ప్రసాదించమని మనవి చేస్తున్నాను. అదేవిధంగా దయగల మా ప్రభువా, వివాహాల కొరకు సిద్ధపరచిన వారి